హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలు ఎగురు ఎలాగా అని చూపిస్తున్నాను. ఫ్రై అని కూడా అనొచ్చు, రెండు ఒకే మెథడు. వాటర్ వేస్తాము, వాటర్ వేస్తాం, అంతే తేడా. ఓకేనా. ఫస్ట్ సాల్ట్ పసుపు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోండి, నీచు స్మెల్ పూర్తి ఒక 4 times. తర్వాత ఆయిల్ ఏం వద్దండి, ఒక పాన్ పట్టుకొని అవి కడిగినవి తర్వాత డైరెక్ట్గా వేసేసుకోండి రొయ్యల్ని. తర్వాత అది అయిపోయిన తర్వాత తీసేసి తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి వేపుకోండి. దాని తర్వాత ఒక టమాటా, అంతే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, అదంతా మగ్గిన తర్వాత కొంచెం రొయ్యలు వేసుకొని దానికి పట్టేటట్టు ఫ్రైలా కలుపుకోవాలి. కింద అడుగు పట్టేస్తుందని ఏమనుకోకండి, లాస్ట్గా బాగానే ఉంటుంది అంత రిజల్ట్. ఓకేనా. తర్వాత కొత్తిమీర వేసుకోండి కొంచెం, అంతే. తర్వాత లాస్ట్కు కొంచెం వాటర్, అంతేనండి. ఫినిష్. రొయ్యలు కూర చక్కగా మనకి ఉడికిపోతుంది, టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఈరోజు వచ్చిన మా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయ్యే పెట్టాను, వాళ్ళకి బాగా నచ్చిందండి. ఓకేనా. షూర్గా ఇలాంటి ఇది ప్రాసెస్ ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో చెప్పండి ట్రై చేసి. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రొయ్యలు చాలా బాగున్నాయండి, టైగర్ ప్రాన్స్ అంటారు అనుకుంటా. ఐ థింక్ సాటర్డే కదా, ఈరోజు బాగా దొరికాయి. అసలు మాకు తొందరగా దొరకవండి టైగర్ ప్రాన్స్ అంత తొందరగా ఇక్కడ మా ఏరియాలో. ఓకేనా. ఎప్పుడు చిన్న చిన్నవి దొరుకుతాయి, అవి కూడా చేసుకుంటే చాలా టైం పడుతుందని చెప్పి తొందరగా చేసేవారు. ఈరోజు ఎక్కువగా టైగర్ ప్రాన్స్ దొరికాయి సాటర్డే. ఓకే. సాటర్డే నాన్ వెజ్ తినేస్తాం అనుకోకండి, రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు మాత్రం చేస్తాము, అంతే. ఓకేనా. చూసారు కదండి, ఈజీ ప్రాసెస్. అది అడిగి పట్టేసింది కదా అని ఏమనుకోకండి, అంతే. తర్వాత లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత అంత చక్కగా దాని గ్రేవీని అదంతా తినేసి కొత్తిమీర, గరం మసాలా, అంతే. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.